వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈ క్లాస్లో మనం ఆదాయ పన్ను చట్టానికి సంబంధించి మౌలిక అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సెషన్లో ఆదాయ పన్ను అంటే ఏంటి, ఆదాయ పన్నుని విధించవలసినటువంటి ఆవశ్యకత ఏంటి, ఆదాయ పన్ను విధించడంలో గల లక్ష్యాలు ఏంటి, ఆదాయ పన్నులో గల వివిధ అంశాలైనటువంటి ఇతర అంశాలను, అలాగే పన్నుల్లో రకాలను, పన్ను విధించేటటువంటి పద్ధతులను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క స్లాబ్ రేట్ల గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఒకసారి ఒక్కొక్క అంశం గురించి మనం చూద్దాం. ఆదాయ పన్ను విషయ పరిచయం. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఇక్కడ ముందుగా పన్ను విధింపు యొక్క ఆవశ్యకతను గురించి ఒకసారి తెలుసుకుందాం. దానికంటే ముందుగా అసలు ఆదాయ పన్ను అంటే ఏంటి? ఆదాయ పన్ను అంటే ఆదాయంపై విధించేటటువంటి పన్ను. ఈ ఆదాయ పన్ను అనేటటువంటి భావన లాటిన్ భాషలోని టాక్సోర్ అనే పదం నుండి ఏర్పడింది. ఇక్కడ పన్ను ఎందుకు విధించాలి అనేటటువంటి ప్రశ్న మనం ఒకసారి కానీ చూసినట్లయితే, ప్రభుత్వాలు, వ్యక్తులు లేదా సంస్థలపై పన్నులు వేయడం తప్పనిసరి. ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలో పన్నులు విధిస్తారు. ప్రధానంగా ప్రభుత్వ వ్యయాల కోసం, ఆదాయాన్ని పెంచడానికి, అవి ఇతర ప్రయోజనాలకు దేశ ఆర్థిక వ్యవస్థలో పన్నుల విధింపు అనేటటువంటి అంశం అత్యంత ఆవశ్యకమైనది. ఎందువలనంటే ప్రభుత్వం ప్రజల కొరకు అనేక రకాలైన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దేశ రక్షణ, సాంఘిక మరియు ఇతర సేవలను చేపట్టాలన్న పన్ను విధింపు తప్పనిసరి. ప్రభుత్వం తరపు నుండి ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టాలన్నా ప్రభుత్వం కూడా ఆదాయం అత్యంత అవసరం. అందువలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం పన్ను విధింపు అనేటటువంటిది తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆదాయ పన్ను అంటే ఏంటి తెలుసుకున్నాం. ఆదాయ పన్నుని విధించవలసినటువంటి ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. దీంతో పాటుగా ఈ పన్ను విధింపులో గల లక్ష్యాలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. పన్ను విధింపులో గల లక్ష్యాలు చూస్తే మనం మొత్తం లక్ష్యాలని ప్రధాన లక్ష్యాలు లేదా ప్రాథమిక లక్ష్యాలని, అనుబంధ లక్ష్యాలని మనం వర్గీకరించవచ్చు. ప్రధాన లక్ష్యాలు కానీ చూసినట్లయితే ముందుగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విదేశీ పోటీ నుండి మన పరిశ్రమలను రక్షించుకోవడం, వినియోగ విధానమును నియంత్రించడం. ఈ యొక్క లక్ష్యాలు దృష్ట్యా ఆదాయ పన్నుని విధించడం జరుగుతుంది. అలాగే అనుబంధ లక్ష్యాలు పొదుపును ప్రోత్సహించడం, తద్వారా పెట్టుబడులను పెంచడం, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, అలాగే ఆర్థిక కేంద్రీకరణ నివారించడం, ఆదాయ పంపిణీ, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని సాధించడం. ఈ లక్ష్యాల దృష్ట్యా ప్రతి ఒక్క ప్రభుత్వము, ప్రతి ఒక్క దేశంలో పన్ను విధింపు అనేటటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వలన పన్ను విధింపు అనేటటువంటిది తప్పనిసరి. ఇప్పటి వరకు మనం ఆదాయ పన్ను అంటే ఏంటి చూసాం, ఆదాయ పన్ను విధింపు యొక్క ఆవశ్యకతను చూసాం, ఆదాయ పన్ను విధింపులో గల లక్ష్యాలను చూసాం. ఇప్పుడు పన్నుల్లో రకాలు మనం చూద్దాం. ప్రధానంగా పన్నులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి, పరోక్ష పన్ను అంటే ఏంటి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్నులను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండు పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్నులు అనగా పన్ను చెల్లించే వ్యక్తి మాత్రమే పన్ను భారం కూడా భరించే విధంగా వసూలు చేసే పన్నుల వ్యవస్థను ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ అంటారు. ఉదాహరణకి ఆదాయ పన్ను.
ఆదాయ పన్ను చెల్లింపుదారుడే భారం భరిస్తాడు. ఎవరి మీద అయితే భారం పడుతుందో అతనే పన్ను చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పన్నును ప్రత్యక్ష పన్నులు అంటారు. పరోక్ష పన్నులు, పన్ను చెల్లించే వ్యక్తి మరియు ఆ పన్ను భారం భరించే వ్యక్తి వేరువేరుగా ఉంటే ఈ రకమైనటువంటి పన్నులను పరోక్ష పన్నులు అంటారు. అంటే ఒక వ్యక్తి చెల్లించే పన్నును వేరొక వ్యక్తి ద్వారా వసూలు చేసే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. ఉదాహరణకి జిఎస్టి పరోక్ష పన్నులు. పన్ను ఇక్కడ పన్ను చెల్లించే వ్యక్తి వేరు, ఆ పన్ను భారం భరించేటటువంటి వ్యక్తి వేరు. ఈ యొక్క వ్యవస్థను బట్టి మనం పన్నుల యొక్క రకాలను గుర్తించవచ్చు. సో పన్నులు వన్స్ అగైన్ పన్నులు ఎన్ని రకాలు? 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఇప్పటి వరకు మనం ఆదాయ పన్ను అంటే ఏంటి చూసాం, ఆదాయ పన్ను విధింపు యొక్క ఆవశ్యకత చూసాం, ఆదాయ పన్ను విధింపులో గల లక్ష్యాలను కూడా మనం చూసాం, అలాగే పన్నుల్లో రకాలు చూసాం. ఇప్పుడు పన్ను విధించేటటువంటి వివిధ రకాలైన పద్ధతులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ పన్ను విధింపులో ప్రధానంగా 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1 దామాషా పద్ధతి, దీన్నే ఇంగ్లీష్ లో ప్రపోర్షనేట్ మెథడ్ అంటారు. 2 పురోగామి పద్ధతి, 3 తిరోగామి పద్ధతి. ఇలా 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ చర్చిస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పన్నులు విధించేటటువంటి పద్ధతి, దామాషా పన్నుల పద్ధతి. ఇక్కడ అనుపాత పన్ను వ్యవస్థ, దీన్ని అనుపాత పన్ను వ్యవస్థ అని కూడా అంటారు. అలాగే ఫ్లాట్ ట్యాక్స్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ యొక్క దామాషా పన్నుల పద్ధతుల్లో సింపుల్ గా ఒకే రకమైనటువంటి రేటుని విధించడం జరుగుతుంది, పన్ను రేటు విధించడం జరుగుతుంది. వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా ఆదాయం మొత్తం మీద ఒకే రకమైనటువంటి పన్నుని విధించడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఆదాయం లేదా సంపదతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై ఒకే పన్ను రేటుని విధించడం జరుగుతుంది. భారతదేశంలో ఈ రకమైనటువంటి పన్ను వ్యవస్థ లేదు. రెండో రకమైనటువంటి పద్ధతి ప్రగతిశీల పన్నులు లేదా పురోగామి పన్నులు. సో ప్రగతిశీల వ్యవస్థలో అంచనా వేసిన పన్నులు సింపుల్ గా ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో పన్ను విధించదగ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తుల యొక్క ఆదాయం బట్టి పన్ను విధించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందినటువంటి వ్యక్తులకు ఎక్కువ పన్నును, తక్కువ ఆదాయం ఉండేటటువంటి వ్యక్తులకు తక్కువ పన్నును విధించడం జరుగుతుంది. ఈ వ్యవస్థని పురోగామి పన్నులు అంటారు. అలాగే తిరోగామి పన్నులు. తిరోగామి పన్నులు అనగా ఇక్కడ విధించేటటువంటి పన్నులు ఆదాయ స్థాయి బట్టి కాకుండా వినియోగ స్థాయి బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఎక్కువ పన్ను భారాన్ని భరించవలసి ఉంటుంది, ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు తక్కువ పన్ను భారం భరిస్తూ ఉంటారు. వీటినే తిరోగామి పన్నులు అంటారు, లేదా రిగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. అధిక ఆదాయాన్ని సంపాదించే వారితో పోలిస్తే తక్కువ ఆదాయ వ్యక్తులు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని పన్నుల్లో చెల్లిస్తారు. ఎందుకంటే పన్ను చెల్లింపు ఇక్కడ పన్ను చెల్లించేటటువంటి చెల్లింపుదారుడు పన్ను ఆదాయ పరిధిపై కాకుండా వినియోగ పరిధిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అమ్మకం పన్ను. సో ఇప్పటి వరకు మనం రకరకాలైనటువంటి ప్రాథమిక అంశాలను మనం చూసాం. ఆదాయ పన్ను అంటే చర్చించాం, ఆదాయ పన్ను విధింపు యొక్క ఆవశ్యకతను చూసాం, అలాగే ఆదాయ పన్ను విధించడానికి గల ప్రధాన లక్ష్యాలు, అలాగే అనుబంధ లక్ష్యాలు చూసాం, పన్నుల్లో రకాలు చూసాం, పన్ను విధించేటటువంటి పద్ధతులు మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. స్లాబ్ రేట్లు ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రతి ఒక్క సంవత్సరం మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తమ యొక్క ఫైనాన్స్ బిల్లులో ఆదాయ పన్ను చట్టానికి సంబంధించినటువంటి సవరణలు కానీ, అలాగే ఈ స్లాబ్స్ సంబంధించినటువంటి రేట్లను ప్రతిపాదించడం జరుగుతుంది. తదనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అవి అమల్లోనికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం, ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్ రేట్స్ మారుతాయి అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కానీ చూసినట్లయితే 3 ప్రధానమైనటువంటి కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. మొట్టమొదటి కేటగిరీ
సాధారణ ప్రజలు, 60 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే రెండవ కేటగిరీ సీనియర్ సిటిజన్స్, 60 నుండి 80 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న వ్యక్తులు. అలాగే మూడవ కేటగిరీ వెరీ సీనియర్ సిటిజన్స్ ఆర్ సూపర్ సీనియర్ సిటిజన్స్, 80 సంవత్సరాల పైబడి వయసు ఉండేటటువంటి వ్యక్తులు. ఇక్కడ ఒకసారి స్లాబ్స్ కానీ చూసినట్లయితే సాధారణ వ్యక్తులకు 0 నుండి 2,50,000 మధ్య ఆదాయం ఉంటే పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. 2,50,000 నుండి 5 లక్షలు ఉంటే 5% పన్ను. 5 లక్షల నుండి 7,50,000 మధ్య ఉంటే ఆదాయం 10% పన్ను. 7,50,000 నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 15%. 10 లక్షల నుండి 12,50,000 ఆదాయం ఉంటే 20%. 12,50,000 నుండి 15 లక్షల ఆదాయం ఉంటే 25%. 15 లక్షల కన్నా అధిక ఆదాయం ఉంటే 30% పన్ను. సాధారణమైనటువంటి ఎస్ఎస్సీలు అంటే పన్ను చెల్లించే వ్యక్తులు పన్ను చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సీనియర్ సిటిజన్ విషయానికి వస్తే 3 లక్షల వరకు పన్ను లేదు. 3 నుండి 5 లక్షల మధ్య ఉంటే ఆదాయం 5%. 5 నుండి 7,50,000 మధ్య ఆదాయం ఉంటే 10%. 7,50,000 నుండి 10 లక్షల మధ్య గల ఆదాయం ఉన్న వ్యక్తులు 15% పన్ను చెల్లించాలి. 10 నుండి 12,50,000 మధ్య ఆదాయం ఉంటే 20% పన్ను. 12,50,000 నుండి 15 లక్షల ఆదాయం ఉంటే 25% పన్ను. 15 లక్షల పైబడి ఆదాయం ఉన్న వ్యక్తులు 30% పన్ను చెల్లించాలి. అదేవిధంగా సూపర్ సీనియర్ సిటిజన్స్, 80 సంవత్సరాల పైబడిన ఎస్ఎస్సీలు అంటే పన్ను చెల్లించే వ్యక్తులు, వారి పన్ను చెల్లించే విధానం 2,50,000 వరకు పన్ను లేదు, మరియు 2,50,000 నుండి 5 లక్షల వరకు కూడా పన్ను లేదు. అంటే మొత్తం 5 లక్షల వరకు సూపర్ సీనియర్ సిటిజన్స్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 5 లక్షలు దాటి 7,50,000 మధ్యలో ఆదాయం ఉంటే 10%. 7,50,000 నుండి 10 లక్షల మధ్యన ఆదాయం ఉంటే 15%. 10 లక్షల నుండి 12,50,000 వరకు మధ్యలో ఉంటే ఆదాయం 20%. 12,50,000 నుండి 15 లక్షల ఆదాయం ఉంటే 25%. 15 లక్షల పైబడి ఆదాయం ఉంటే 30% పన్ను చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ పన్ను స్లాబ్ రేట్లతో పాటు సర్చార్జ్ 50 లక్షల వరకు సర్చార్జ్ 0%, అంటే పన్ను శాతం లేదు. 50 లక్షల నుండి 1,00,00,000 రూపాయల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు 10% అదనంగా సర్చార్జ్ కట్టాలి. 1,00,00,000 రూపాయల నుండి 2 కోట్ల ఆదాయం ఉన్న వ్యక్తులు 15% సర్చార్జ్ కట్టాలి. 2 కోట్ల నుండి 5 కోట్లు ఉన్న వ్యక్తులు 25% సర్చార్జ్ కట్టాలి. అలాగే 5 కోట్ల పైబడి ఆదాయం ఉన్న వ్యక్తులు 37% సర్చార్జ్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు అదనంగా హెల్త్ మరియు ఎడ్యుకేషన్ సెస్ 4% కట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్లాబ్ రేట్లు ఆర్థిక సంవత్సరం 2020-21కి వర్తిస్తాయి. ముందుగా చెప్పినట్టుగా ఈ యొక్క స్లాబ్ రేట్లు ప్రతి ఒక్క సంవత్సరం మారుతూ ఉంటాయి. ఈ యొక్క సెషన్కి సంబంధించి ఎటువంటి సంశయాలున్నా మీరు ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు. ఒక్కసారి మళ్ళీ మనం పూర్తిగా ఈ సెషన్ అంతా ఏం నేర్చుకున్నాం అన్నది, ఆదాయ పన్ను అంటే ఏంటి, ఆదాయ పన్ను విధించవలసినటువంటి ఆవశ్యకత ఏంటి, ఆదాయ పన్ను విధించడంలో గల ప్రధాన లక్ష్యాలు, అనుబంధ లక్ష్యాల గురించి తెలుసుకున్నాం. అలాగే పన్నుల రకాల గురించి తెలుసుకున్నాం. అలాగే పన్నులు విధించేటటువంటి పద్ధతుల గురించి తెలుసుకున్నాం. అట్లాగే వివిధ రకాలైనటువంటి స్లాబ్ రేట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఒక అంశంతో తదుపరి సెషన్లో ఆదాయ పన్ను చట్టం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో అంతవరకు బాయ్.